నిన్న అమరావతి ప్రాంతంలో రైతుల సమస్యల గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తెలుగుదేశం పార్టీ గూండాలు ముందస్తు పక్కా ప్లాన్ తోటే ఒక్కసారి ఊహించని విధంగా దాడి చేసేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లు అద్దాలు పగలగొట్టడం, పూర్తి వాళ్ళ మీద కోడిగుడ్లు విసరటం, రాళ్ళు విసిరేయటం, అసలు ఎట్లా పడితే అట్లా నానా హంగామా సృష్టించారు. చివరాఖరికి పోలీసు వారికి సంబంధించిన కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశారు. ఇంత జరిగిన తరుణంలో వెంటనే వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాట ఏం తెలుసా? మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసింది, ఇదిగో మేము మామూలు కాదు, వాళ్ళందరూ మిమ్మల్ని తరిమేశారు, కొట్టేశారు, అది అసలు అంత కక్ష మీద ఉన్నారు మీ మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్న తరుణంలో అసలు ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని క్వశ్చన్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది. అంటే వ్యతిరేకత వచ్చేసింది. ఆ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్, దాన్ని మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది చంద్రబాబు నాయుడు గారికి అర్థమై వెంటనే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే రాళ్ళు రువ్వారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వెళ్తున్న ఒక 400 మందిని తీసుకెళ్ళిపోయి పక్కా ప్లాన్ తోటే గొడవ సృష్టించాలి అని చెప్పి వాళ్ళు అంతమందిని తీసుకెళ్లారని చెప్పి వాళ్ళు డిబేట్లో మొత్తం అయ్యే పెట్టేశారు. వాళ్ళు సోషల్ మీడియా మొత్తం అయ్యే తిప్పుతూ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అంత సెట్ బ్యాక్ అయింది. రెండోది, ఆ దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా టీడీపీకి సెల్ఫ్ గోల్ వేసుకున్నంత పడేది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజా రాజధాని ఇది, అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం, దేవతల రాజధాని, ఆంధ్రులు ప్రతి ఒక్కరు సగౌరవంగా అమరావతి నాది అని చెప్పుకునే బాధ్యత కల్పిస్తాము అని చెప్పి రోజు టీడీపీ, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రోజు చెబుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుపెట్టి దాడి చేసిన వెంటనే ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని, ఇదిగో మిమ్మల్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మిమ్మల్ని తరిమేశారు ఐదని మాట్లాడుతూ ఉన్నారే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 40% ఓట్ బ్యాంక్ ఉంది. రెండోది, ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో అమరావతి మీద మీరు అనుమానాలు నివృత్తి చేయండి, మంచి చేయండి, మీరు అవినీతి లేకుండా చేయండి, రైతులకు న్యాయం చేయండి అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా దాడులు, దౌర్జన్యాలు, కొట్లాట్లు, ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని, ఎవరు అక్కడికి వెళ్ళమన్నారు, మీకేం సంబంధం అమరావతికి, ఇంకోసారి అడుగు పెట్టకుండా ఉండాలి మీరు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్న తరుణం చూస్తుంటే ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు దానిపైన మైనస్ అయిందని చెప్పి ఒక్కరు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదైతే దీని గురించి మాట్లాడలే. అసలు అమరావతి ఇష్యూ గురించి వీళ్ళు సైడ్ చేసేసారు. రెండోది, లేస్తే పొద్దుస్తమానం పెద్ద ఇష్యూ ఏదైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఎట్ట చేయాలని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు పార్టీ సభ్యులందరూ ప్రెస్ మీద ముందుకు వచ్చేసి ఎట్లా పడితే అట్లా వెళ్ళినోడిని బండబూతులు తిట్టేవాళ్ళు. అటువంటిది ఈ ఇష్యూ పైన ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలే. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఇది ఒక రకంగా ట్విస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి యాంటీ అని వీళ్ళు ప్రొజెక్షన్ చేయాలనుకుంటున్న తరుణంలో నిజానికి అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఏదైతే ప్రతిపక్షం యాంటీ అని మీరు ఎందుకు భావిస్తున్నారు? మీరు కలుపుకొని అమరావతి అందరిది, అమరావతి కోసం ఇదిగో మేము మీ అనుమానాలు నివృత్తి చేస్తాం, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే పూర్తి స్థాయిలో అడగండి, మీరు స్వేచ్ఛగా అమరావతి మొత్తం తిరగండి, ఎక్కడైనా తప్పులు తడగకుంటే మాకు సూచన చేయండి, మేము పూర్తి స్థాయిలో దాన్ని రెక్టిఫై చేస్తాం, ఇది అందరిది అనే భావన కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే చట్టం చేసేసాం, మేము అమరావతి వాళ్ళది కాదు, అమరావతి మాది, అమరావతి మంది, రైతులు దాడి చేశారు, టీడీపీ నాయకులు దాడి. అంటే నిజమైన రైతులు ఈరోజు బాధపడతా ఉన్నారు. నిజంగా రైతు అనేవాడు ఎవడు దాడి చేయడు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేస్తే నిజమైన రైతుకు మైనస్ కదా. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ప్రాంతంలో ఇట్లా వాళ్ళ రైతులు ఇట్లా దాడి చేస్తారంటయా, వాళ్ళు ఇట్లా కొట్లాడతారంటయా, వాళ్ళు ఏంటిది ఐదని చెప్పి వాళ్ళ వేరే వాళ్ళని రప్పిరంట, అక్కడ వాళ్ళే బతకాలంట, కనీసం అక్కడ అడుగు పెడితే ఒప్పుకోరంట అని చెప్పి ఆ ఇండికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే అది పూర్తి స్థాయిలో అమరావతికి మైనస్. వీళ్ళు చేస్తున్న పని అది. ఇది నిజానికి తెలుగుదేశం పార్టీకి క్షణాల్లోనే ఇది అర్థమైపోయి ఆ ఇష్యూని పూర్తి స్థాయిలో డైల్యూట్ చేసే భాగంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి ఇప్పుడు అంబటరాంబాబు గారి పైన, పేరు నాని గారి పైన, అప్పిరెడ్డి గారి పైన, లేకపోతే ఇటువంటి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి వాళ్ళని ఏదైనా జైలు వేయటం, లేకపోతే ఇట్లాంటి చేసే రిమాండ్ పంపించి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పితే ఇప్పటికైనా ఈ అమరావతిలో నిన్న దాడి ఎందుకు జరిగింది, టీడీపీ నాయకులు ఎందుకు దీంట్లో పాల్గొన్నారు, స్వయంగా టీడీపీ నాయకులు లోకేష్ గారితో దిగిన ఫోటోలు బయటకు చూపిస్తూ ఉన్నాము. మండల పార్టీ అధ్యక్షుడు తాడేపల్లి, ఆ తర్వాత ఎస్సీ సెల్ అధ్యక్షుడు, వీళ్ళందరూ పాల్గొన్నారని విత్ ఫోటోస్తో సహా చూపిస్తూ ఉన్నాం, వీడియోలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. వీళ్ళకి ఏంటంటే పూర్తిగా వీళ్ళే దాడులు చేపించారు, దగ్గరుండి అన్నీ చేశారు,
ఇప్పుడు అమరావతి పేరు మీద అరెస్ట్ చేస్తే వీళ్ళకి మైనస్, అందుకని ఎస్సీ ఎస్టీలు తిట్టారు అని ఆ కేసు వైపు డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టోటల్గా అయితే మాత్రం నిన్న ఇష్యూ మాత్రం సెల్ఫ్ గోల్. వీళ్ళు 3 రకాల మాట మార్చారు క్షణాల్లోనే. ఇంత మాట మార్చుకుంటూ ఇంత ముందుకు వెళ్తున్నారంటే టోటల్గా ఏంటంటే ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటి, అమరావతిలో వేరే వాళ్ళు అడుగు పెట్టడం ఇవరా, రేపేంటి పరిస్థితి? ఈరోజు లక్షల లక్షల కోట్లు పెట్టి అక్కడ పెట్టుబడులు పెట్టి ఎట్లా పడితే అట్లా కట్టేస్తాం, ప్రజా రాజధాని మాటలు చెబుతాం. రేపు మీకు అంతా సమకూర్చుకొని మా ప్రజల సొమ్ముతోటి, మన ప్రజల సొమ్ముతోటి అక్కడ అమరావతి అనేది సమకూర్చుకుంటే రేపు మిగిలిన వాళ్ళు అక్కడ అడుగు పెట్టేదానికి అవకాశం ఉంటుందా? నిన్న దాటితో స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద అయితే ఒత్తిడి అయితే పెరుగుతుంది. అందుకే వాళ్ళు ఊహించని విధంగా సైలెంట్ అయిపోయారు.